రెండవ రాజులు 20. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా ఆమోజు కుమారుడును ప్రవక్తనై ఉన్న యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బతకవు, కనుక నీవు నీ ఇల్లు చెక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చున్నాడని చెప్పగా, అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడైన సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేనెట్లు జరిగించుతున్నో కృపతో జ్ఞాపకము చేసుకొనమని హిజ్కియా కన్నీరు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. యెషయా నడిమి శాలలో నుండి అవతలకు వెళ్ళక మునిపే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయి హిజ్కియా వద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదుకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చున్నదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను, నేను నిన్ను బాగు చేసేదను. 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోవుదువు. ఇక 15వ సంవత్సరంలో ఆయుష్యును నీకు ఇచ్చేదను. మరియు నా నిమిత్తము నా సేవకుడైన దావీదు నిమిత్తమును ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండా నేను విడిపించదను. పిమ్మట యెషయా అంజూరపు పండ్ల ముద్ద తెప్పించుడని చెప్పగా వారు దాన్ని తెచ్చి కురుపు మీద వేసిన తరువాత అతడు బాగుపడెను. యెహోవా నన్ను స్వస్థపరచుననుటకు నేను 3వ దినం ఆయన మందిరమునకు ఎక్కిపోవదుననుటకు సూచన ఏదని హిజ్కియా యెషయాను అడుగగా, యెషయా ఇట్లనెను, తాను సెలవిచ్చిన మాట యెహోవా నెరవేర్చుటకును ఆయన దయచేసిన సూచన ఏదనగా, నీడ 10 మెట్లు ముందుకు నడిచెను కదా, అది 10 మెట్లు వెనుకకు నడిచినలా అవునా? అందుకు హిజ్కియా ఇట్లనెను, నీడ 10 మెట్లు ముందుకి నడుచుట అల్పము, కానీ 10 అడుగులు వెనుకకు నడుచుట చాలును. ప్రవక్తయగు యెషయా యెహోవాను ప్రార్థింపగా, ఆయన ఆహాజు గడియారపు పలక మీద 10 మెట్లు ముందరికి నడిచిన నీడ 10 మెట్లు వెనుకకు తిరిగి పోవునట్లు చేశాను. ఆ కాలమందు బబులోను రాజు బలదాను కుమారుడు అయిన బెరోదాను హిజ్కియా రోగి అయి ఉండిన సంగతిని పత్రికలను కానుకకు అతని యొద్దకు పంపగా, హిజ్కియా దూతలు వచ్చిన మాట విని వారిని లోపలికి రప్పించి తన నగరు నందేమి రాజ్యము నందేమి కలిగిన సమస్త వస్తువులలో దేనిని మరుగు చేయక తన పదార్థములు గల కొట్టును, వెండి బంగారములను, గంధ వర్గములను, పరిమళ తైలములను, ఆయుధశాలను, తన పదార్థంలోనున్న సమస్తమును వారికి చూపించెను. పిమ్మట ప్రవక్త అయిన యెషయా రాజైన హిజ్కియా యొద్దకు వచ్చి, ఆ మనుషులు ఏమని నీ యొద్దకు ఎక్కడ నుండి వచ్చిరి అని అడుగుగా, హిజ్కియా బబులోను దూరదేశము నుండి వచ్చి వారు వచ్చి ఉన్నారని చెప్పాను. నీ ఇంటిలో వారు ఏమేమి చూచిరని అతని అడుగుగా, హిజ్కియా నా పదార్థములలో దేనిని మరుగ చేయక నా ఇంటిలో ఉన్న సమస్తమును నేను వారికి చూపించి ఉన్నాను. అంతటా యెషయా హిజ్కియాతో ఇట్లనెను, యెహోవా సెలవిచ్చిన మాట వినుము, వచ్చు దినములలో ఏమీ మిగిలకుండా నీ నగరునందున్న సమస్తమును నేటి వరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టినదంతయు బబులోను పట్టణమునకు ఎత్తుకొని పోబడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు నీ గర్భమందు పుట్టిన నీ పుత్ర సంతానమును బబులోను రాజు నగరునందు నపుంసకులుగా చేయుటకే వారు తీసుకొని పోదురు. అందుకు హిజ్కియా, నీవు తెలియచేసిన యెహోవా ఆజ్ఞ చొప్పున జరుగుట మేలే, ఈ దినములో సమాధానము సత్యము కలిగినడిలా మేలే కదా అని యెషయాతో అనెను. హిజ్కియా చేసిన ఇతర కార్యములను గూర్చి అతని పరాక్రమంతటిని గూర్చి, అతడు కొలను తవ్విన కాలువ వేయించి పట్టణంలోనికి నీళ్లు రప్పించిన దానిని గూర్చి యూదా రాజుల వృత్తాంతంలో గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. హిజ్కియా తన పితరులతో కూడా నిద్రించుచుండగా అతని కుమారుడైన మనిషి అతనికి మారుగా రాజయ్యాడు.